రైస్ ఉందమ్మా ఇక్కడ, ఇంకా చాలా రైస్ ఉంది, అరగంట పైన ఉంది. చికెన్ ఉన్నాయి కదా, 7 కేజీలు చికెన్ ఉంది దాంట్లో. చికెన్ ఉంది, బోటి ఉంది, మటన్ ఉంది, అన్నీ ఉన్నాయి, ప్రాన్స్ ఉన్నాయి. దించడం లేదు కదా మరి అన్ని కనీసం అన్ని. ఇదంటే ఏంటి పొద్దున్నే తెల్లారగట్ట 4 గంటలకు లేసి ఇప్పుడు దాకా ఇదంటే ముందొచ్చి చెప్పాలి. లేదు కొన్ని పబ్లిక్ క్రౌడ్ ఉంది కాబట్టి కాదని అనట్లేదు. అది ముందొచ్చి అమ్మా ఇలా చెప్పొద్దు, మీరు పెట్టొద్దు, మీరు ఏదో చేయాలని చెప్పి చెప్పాలి కదా. మనమేం తప్పు చేయట్లేదు కదా, తప్పు చేస్తే భయపడాలి. తప్పు ఎందుకు భయపడాలి? 10 మందికి కడుపు తిప్పుతున్నాం కానీ ఇంక వేరే పనులు ఏవైతే ఏం చేయట్లేదు కదా. పబ్లిక్ వచ్చారంటే బాగుంటే వస్తారు. పబ్లిక్ బాగుంది కాబట్టి చెప్పాలి. అంతేగాని అన్ని ప్లేట్లలో ఎత్తుకెళ్ళిపోతే అంత భోజనం వేస్ట్ అయితే ఆ భోజనం వేస్ట్ చేస్తుంది ఏంటి? అడగాలిగా నానా, ఇస్తారా లేదా, ఇవ్వాలా లేదా అడగాలిగా. అంత కర్రీస్ అన్ని ఇది వేస్ట్ చేసుకుంటారండి నానా. కర్రీస్ ఉన్నాయి, రైస్ ఉన్నాయి, అన్ని ఒక్క రైస్ దింపని ఇవ్వాల. గిన్నె ఒకటే దింపాం, గిన్నెలు రైస్ ఇచ్చారు. పోలీసు వాళ్ళు ఎత్తుకెళ్ళిపోయారమ్మా వ్యాను. ఎందుకండి? ఏమో మాకు అదే అర్థం కావట్లేదు. అందరూ అమ్ముకున్నారు, మరి మా ఒక్క వ్యాన్ ఎందుకు ఎత్తుకెళ్ళిపోయారో అర్థం కావట్లేదు మాకు. అన్ని దాంట్లోనే ఉండిపోయినాము. నాన్ వెజ్ ఉంది అమ్మా. వెజ్ ఎంత అండి మీల్స్? వెజ్ 80 రూపీస్ అమ్మా. ఓకే చాలండి, నాకు వచ్చేసి.